మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ అడ్డదారులు తొక్కుతున్నట్టు తెలుస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో హైడ్రామా నెలకొంది. పోలింగ్ అయిపోగానే స్ట్రాంగ్ రూమ్కు చేరాల్సిన బ్యాలెట్ బాక్సులు గల్లంతు కావడం చర్చకు తావిస్తుంది. ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ఉన్నారు. కాంతారావు గారు, చెప్పండి, ఏదైతే ఈ ప్రజల విశ్వాసానికి దెబ్బతినేలాగా జరిగిన ఈ ఘటన మీద మీ స్పందన ఏంటి? పూర్తిగా అధికార యంత్రాంగం అధికార పార్టీ కొమ్ము కాసిందనే దానికి ఇది నిదర్శనం. 100% వారికి సపోర్ట్ చేసిరని చెప్పేసి ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. ప్రధానంగా ఏంటంటే ఉదయం పోలింగ్ ఆఫీసర్స్ కి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఆ పోలింగ్ బాక్సులు కానీ సిబ్బంది కానీ మెటీరియల్ కి సంబంధించి ఎంతైతే అంచనా ఉందో వారికి దానికి సరిపడా వాహనాలు ఏర్పాటు చేస్తారు ఎన్నికల కమిషన్. ఈవినింగ్ సేమ్ యాజ్ టీజ్ గా మళ్ళీ కౌంటింగ్ సెంటర్ కి ఈ పోలింగ్ బూత్ అదే వాహనంలో పోలింగ్ ఆ బాక్సులు కానీ సిబ్బంది కానీ అందరు కూడా దాంట్లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఉదయం వచ్చేటప్పుడు ఏమో దాంట్లో సరిపడా వాహనాలలో వచ్చిర్రు. ఈవినింగ్ అయ్యేసరికి అదే పోలింగ్ మెటీరియల్ పోలింగ్ సిబ్బంది ఎందుకు పట్టలేదు దాంట్లో బస్సులో పట్టకపోవడంతో ఈ పోలింగ్ బాక్సులకు సంబంధించి ఈ బాక్సులు ఎస్కాట్ వాహనంలో పెట్టినామని చెప్పేసి పోలింగ్ ఆఫీసర్ అంటా ఉన్నారు. అంటే ఒకే బూత్ దగ్గరకు వచ్చేసరికి ఒక బూత్ దగ్గర 6 బాక్సులు ఎన్నుకున్నాయి. అసలు 6-7 బాక్సులు ఉన్నాయి. 6-7 బాక్సులను మేము ఎస్కాట్ జీబులో పెట్టాం. ఆ ఎస్కాట్ జీబులో పెట్టడం అనేది ఒకటి. రెండోది ఏంటి, ఆ పోలింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక సైకిల్ మోటార్ మీద లోకల్ సైకిల్ మోటార్ మీద పట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చారు. అంటే ఎస్కాట్ జీబ్ దేనికి ఎస్కాట్ ఇవ్వాలి? ఆ పోలింగ్ బాక్స్ దేంట్లో అయితే పోతా ఉన్నాయో కౌంటింగ్ సెంటర్ తరలించేటువంటి వాహనానికి ఎస్కాట్ ఇవ్వాల్సింది పోయి ఎస్కాట్ జీబులో పెట్టుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు వచ్చింది? నేను దాన్ని చూసి పోలీస్ స్టేషన్కి వస్తే వాహనం పోలీస్ స్టేషన్కి ఎస్కాట్ వాహనం పోలీస్ స్టేషన్కి వస్తే నేను దాని వెనకబడి వచ్చినా అని చెప్పేసి పోలింగ్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు. అంటే దీని అన్నిటికీ తర్వాత చూస్తే మాకేం అర్థమవుతా ఉందంటే వీళ్ళు ప్రీ ప్లాన్ గా ముందే ఒక డమ్మీ పోలింగ్ నమూనా తయారు చేసుకొని బ్యాలెట్ నమూనా తయారు చేసుకొని రిగ్గింగ్ చేసి ఉండొచ్చు. రిగ్గింగ్ చేసి మాకు ఒరిజినల్ బాక్స్ ని వాళ్ళు ఉన్నటువంటి ఓట్లన్నీ తీసేసి ఈ డమ్మీ బాక్స్ ఏదైతే చేసిరో ఓట్లని రిగ్గింగ్ చేసి దాంట్లో పెట్టి సీల్ చేసి పంపించారని మాకు అనుమానం ఉంది. ఎక్కడైతే ఓడిపోతాం అనుకున్న దగ్గర బాక్సులు మార్చి పరిస్థితి అదే ప్లేస్ లో వీళ్ళు రిగ్గింగ్ చేసిన బాక్సులు పెట్టి ఉన్నారు అని చెప్పేసి మాకు అనుమానం ఉంది. దీని మీద మరి ఎస్కాట్ వాహనం ఇక్కడికి రావటం ఏంది, పోలింగ్ ఆఫీసర్ ఇక్కడ రావటం ఏంది, ఒకే పోలీస్ స్టేషన్ లో 6-7 బాక్సులు ఉండటం ఏంటి అసలు? కాబట్టి దీని మీద మాకు చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరగలేదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. దీని మీద ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తా ఉన్నాం. ఇక్కడ కలెక్టర్ ఎన్నికల కమిషన్ కాబట్టి ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తాం. అట్లాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తాము. మా రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకోవడం జరిగింది. హలో, రైట్, ఓకే, థ్యాంక్ యూ కాంతారావు గారు.